మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. చిరంజీవి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను. పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. ఆయన రీసెంట్గా ఒక మూవీలో నటించారండి, శివశంకర వరప్రసాద్. చిరంజీవి గారికి ఇప్పటికీ 70 సంవత్సరాలండి, 70 సంవత్సరాల వయసు వచ్చింది. చూస్తున్నారు కదా, 35 సంవత్సరాల యువకుడిలాగా ఎలా ఉన్నారో. మన తెలుగు ఇండస్ట్రీలో శివశంకర్ వరప్రసాద్ అనే ఒక మూవీ రిలీజ్ కాకముందే రికార్డ్స్ క్రియేట్ చేసిందండి. అవేంటంటే ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. చిరంజీవి గారి మూవీ సాంగ్స్ 2 రిలీజ్ అయినాయండి. శివశంకర్ వరప్రసాద్ మూవీలో 2 సాంగ్స్ రిలీజ్ అయితే 2 సాంగ్స్ కలిపి యూట్యూబ్లో ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయో తెలుసా మీకు? సుమారు 140 మిలియన్ వ్యూస్ అండి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక హీరోకి ఈ లెవెల్లో రికార్డ్స్ అన్నమాట. 2 మంత్స్లో ఇంకా అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఆ పాట ఉందన్నది. సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్స్ అన్నమాట. ఆ 2 సాంగ్స్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది కామెంట్లు పెడుతున్నారు, నయనతార గారి కంటే చిన్నగా ఉన్నారంట. సోషల్ మీడియాలో మీరు చూడండి, చిరంజీవి గారి లుక్ చూస్తే 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 35 ఇయర్స్ వ్యక్తిలాగా ఉన్నారండి. మన తెలుగు ఇండస్ట్రీలో 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హీరోలు సినిమాలు చూడండి, ఒక్కొక్కళ్ళు ముసలోళ్ళలాగా ఉంటారు. కానీ చిరంజీవి గారు అలా కాదు. ఆయన లుక్ చూసి సినిమా ట్రైలర్లో ఆయన లుక్ ఉందండి. నిజంగా ఆ ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. అసలు నిజంగా 70 ఇయర్స్ అంటే నమ్మలేకపోతున్నారు చాలామంది. నయనతార గారి కంటే చిన్నగా ఉన్నారు చిరంజీవి గారు, అంత యంగ్గా ఉన్నారు. ఇప్పటికీ మన ఇండియా మొత్తంలో 70 ఇయర్స్ ఏజ్లో యూట్యూబ్లో ఇన్ని మిలియన్ వ్యూస్ అంటే ఇంక అర్థం చేసుకోండి. మూవీ ట్రైలర్కి కూడాను ఒక్క రోజులో నాకు తెలిసి 25 మిలియన్ వ్యూస్ అండి. అంటే గంటకి మిలియన్ వ్యూస్ అనమాట. ఇంక అర్థం చేసుకోండి, 70 ఇయర్స్ ఒక హీరో గంటకి 1 మిలియన్ వ్యూస్ అంటే మన భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ టైం చిరంజీవి గారికి అనుకుంటా. ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏజ్ వచ్చినా కానీ ఈక్వల్ యంగ్ హీరోలు కూడా అంత రికార్డులు లేవండి. మన చిరంజీవి గారికి ఉన్నటువంటి రికార్డు ఈ మూవీకి గంటకు 1 మిలియన్ వ్యూస్.